నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. బ్రహ్మంగారి మఠం మఠాధిపతి నియామకంపై వీలునామా ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. దివంగత మఠాధిపతి కుమారుడు గోవిందస్వామి సోదరుడు శ్రీనివాసుల వినతి. అప్పులు చెల్లింపులకు ఆస్తిని ఇవ్వనందున తండ్రితో పాటు పినతల్లిని హత్య చేసిన వెంకటేష్. మీడియాకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. ఇటీవలి వర్షాలతో ఎదురైన ఇబ్బందులను పునరావృతం కాకుండా కడప నగరంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని అప్సరా సర్కిల్ పరిసర ప్రాంతాలలో వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న పనులను శ్రీనివాసులరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను నేపథ్యంలో గత 48 గంటలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రివర్గం, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు నష్ట నివారణకు నిరంతరం శ్రమించారన్నారు. ఈ క్రమంలో కడప నగరం ఎన్జీఓ కాలనీలో ఎప్పటి నుంచో ఉన్న వర్షపు నీటి సమస్యపై డాక్టర్ శకుంతల ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఈ విషయంగా కార్పొరేషన్ అధికారులు కాలువలను శుభ్రపరిచి పెద్ద వర్షం కురిసినా చుక్క నీరు నిలవకుండా చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టికి తేవడంలో ఒక మహిళగా శకుంతల కృషి ప్రశంసనీయమన్నారు. ప్రజలు కాలువల్లో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వేసిన కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గత పాలకులు పట్టించుకోని కారణంగానే సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. భవిష్యత్తులో డ్రైనేజ్ పనులు పూర్తి చేసి ఎంత పెద్ద వర్షం వచ్చినా నీరు నిలవకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే స్థానిక ప్రజల వినతి మేరకు అప్సరా సర్కిల్ అభివృద్ధిపై కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, ఎన్జీఓ కాలనీ ప్రముఖులు, ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పిల్లర్స్ 14 పిల్లర్సా లోపలనే లోపల 8 బయట చేసుకోవచ్చు కదా. కాదు బయట అది కూడా లోపలే, అది లోపలే ఇది బయట ల్యాండింగ్ గడ్డీలు కూడా ఎలా ఎల్లన్నీ నాకు ప్లానింగ్ చేయి, నీళ్ళు పోతాయి. ఫస్ట్ వీక్ 2 వీక్ దాదాపు 48 గంటలుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, రాష్ట్ర మంత్రివర్గం, యంత్రాంగం, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా డ్యామేజ్ కంట్రోల్ మీద బాగా కష్టపడి పనిచేశారు. ఈ సందర్భంగా కడప నగరంలో ఎన్జీఓ కాలనీలో ఎప్పటి నుంచో చిన్న వర్షం పడినా నిలిచిపోయే పరిస్థితి వచ్చేది. స్థానికంగా ఇక్కడ మన డాక్టర్ గారు శకుంతల గారు ఈ సమస్య
ప్రభుత్వ దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, దానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనలక్ష్మి గారు, అదేవిధంగా జేఈ గారు, ఏఈ ఎస్సీ చెన్నకేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా కాలువల్లో డీసిల్టింగ్ చేపించి ఈరోజు పెద్ద వర్షం పడినా కూడా చుక్క నీరు నిల్వ లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను, స్థానికంగా ఉన్న డాక్టర్ గారిని కూడా అభినందించాలి. ప్రజా సమస్యలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఒక మహిళగా ఈ చిన్నచోకు ప్రాంతంలో ఉన్న డాక్టర్ శకుంతల గారి కృషి కూడా నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా. ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా సమాజ స్పృహతో పని చేయాలా. కాలువలు ఈరోజు డీసిల్టింగ్ చేస్తే ట్రాక్టర్లు సిల్ట్ వచ్చింది. ప్రజలకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి కాలువల్లో ప్లాస్టిక్లు, వ్యర్థాలు అవన్నీ వేయొద్దండి. అవి వేసిన దానివల్లనే ఈరోజు అప్సరా కూడల్లో పూర్తిగా గత 5-6 సంవత్సరాల నుంచి నీళ్లు నిలబడిపోయే పరిస్థితి. గత ప్రభుత్వ పెద్దలు, పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ మురుగునీటిలో ప్రజలున్నా పర్వాలేదు, మాకు రాకుంటే చాలని చెప్పి నిర్లక్ష్యం వహించినారు. ఈరోజు ఒక్కసారి డీసిల్టింగ్ చేసిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఒక్క చుక్క నీరు నిలబడకుండా కిందికి పోయి మెయిన్ కాలువలో పోయి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం లేకుండా జరిగిన పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. దానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులను, స్థానిక ప్రజలను కూడా అభినందిస్తున్నాం. కడపలో ఇదే మాదిరి పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రైన్స్ అన్నీ పూర్తి చేస్తే ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా కూడా భవిష్యత్తులో నీళ్ళు నిలబడకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈ అప్సరా సర్కిల్ కూడా డెవలప్మెంట్ ప్రపోజల్స్ కూడా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి పోయినాయి. ఈ సర్కిల్ను కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. స్థానికంగా ఉండే నాయకులు ఈ సర్కిల్ను డెవలప్ కాకుండా అడ్డుపడుతూ ఉంటారు. ప్రజలకేమో ఈ సర్కిల్ కావాలా, సర్కిల్ను డెవలప్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించి సర్కిల్ను డెవలప్ కాకుండా చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటారు ఈ సర్కిల్ కావాలని. తప్పకుండా ఎంత తొందరగా వీలైతే తొందరగా ప్రతిపాదన పంపించి ఆమోదం రాగానే కొంత బడ్జెట్ కూడా కేటాయింపులు కావాలి దీనికి చేయంగానే ఈ సర్కిల్ను కూడా పూర్తిగా నిర్మాణాన్ని కూడా చేపడతాం. బ్రహ్మం గారి మఠం మఠాధిపతి విషయంలో వీలునామా ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని దివంగత మఠాధిపతి శ్రీ వీరగోభోగ వసంతరాయ వెంకటేశ్వర స్వామి 5వ కుమారుడు గోవిందస్వామి పెదనాన్న శ్రీనివాసులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మఠాధిపతులుగా 50 సంవత్సరాల సేవలు అందించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు 2018 నవంబర్ 10వ తేదీన వీలునామా రాశారని, ఆ వీలునామా ప్రకారం అన్ని అర్హతలున్న తన 5వ కుమారుడు గోవిందస్వామి తదనంతరం మఠాధిపతిగా నియమించాలని కోరారన్నారు. ఈ వీలునామాలో గురు నిర్ణయం ప్రకారం గోవిందస్వామిని నామినేట్ చేశారన్నారు. అంతేకాకుండా యుగ యుగాల చరిత్రలో భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించిన విషయాన్ని కూడా గ్రహించాలన్నారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతి విషయంలో ప్రజాసేకరణ నిర్వహణ ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అన్నారు. అనేక అవకతవకలకు మధ్య ఈ కార్యక్రమం కొనసాగిందని వారు చెప్పారు. శిష్యుల అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించకపోవడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మఠంలో ఇలాంటి సంఘటనలను మొట్టమొదటిసారిగా చూస్తున్నామని చెప్పడం బాధాకరమన్నారు. ధార్మిక పరిషత్ పేరుతో కేవలం 4 అధికారులు ఈ తతంగాన్ని నడిపించడం సరికాదన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి నిన్నటి సమావేశాన్ని రద్దుపరిచి అన్ని అర్హతలు గల గోవిందస్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేస్తూ చర్యలు చేపట్టాలని కోరుతున్నామని వారు తెలిపారు. ఈ పుట్టుక నీకు అర్హత కాదు, సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, నా పేరు గోవిందస్వామి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠముకు మఠాధిపతులుగా 50 సంవత్సరాలు సుదీర్ఘకాలము బాధ్యతలు వ్యవహరించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు రాసినటువంటి వీలునామాలో గురు నిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు. యుగయుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాస్తవం.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం, సనాతన హైందవ ధర్మం తల్లిదండ్రులకు. గురుస్థాన ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమరి పరిశీలన కొరకు నివేదించి ఉన్నాను. నేను పుట్టినప్పుడే 11/7/2007 విశ్వకర్మ జ్యోతి మాసపత్రికలో మఠమునకు వారసుడు జన్మజాతరీత్య యోగ్యత ఉన్న బాలుడు జన్మించాడనే ఆనాడే ప్రకటన చేశారు. ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కందుకూరి శ్రీ గోవిందేశ్వర శర్మ గారు, మా తాతగారు గతంలోనే మా నాన్నగారికి 2వ పెళ్లి జాతకం ఉన్నదని, వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు, రాశారు. పూర్వపు మఠాధిపతులు నామినేషన్. పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి 5వ కొడుకునైన నన్ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి 1/10/2010 ధార్మిక పరిషత్తుకు నామినేషన్ లెటర్ పంపారు. తదుపరి మఠాధిపతిగా వారి తదనంతరం అమలు చేయమని కోరారు. పూర్వపు మఠాధిపతులు వీలునామ ముఖ్య విషయాలు. నా మొదటి 4 కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ, వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలనార్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా 5వ కొడుకు శ్రీ గోవిందస్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తము నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో ప్రకారం నాకు తదనంతరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వీలునామా రాశారు. నిన్న మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్య బృందం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది. ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం, ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క చేసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని, శిష్యులను ఏ విధంగా గుర్తిస్తారు, అదే సాంప్రదాయంకి చెందినటువంటి మఠాధిపతులను ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పరిషత్ ప్రకటన ఇచ్చిన వెమ్మటే గురుపత్ని గారు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ధార్మిక పరిషత్ నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతోటి, మఠం ఆధ్వర్యులతోటి, మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళని వెళ్ళిపోమన్నారు. అలా కొందరు వెళ్ళిపోయారు. అలానే కొందరు వారు తీసుకొచ్చినటువంటి అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు, ఇవి మాకు ఇచ్చిపోవాలి అని. అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి ఉండగా మఠాధిపతి ఆశావాహులు కూడా కొందరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియలాగా అయ్యలారా అమ్మలారా వచ్చి మాకు ఓట్లు వేయండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము. అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచారో కూడా తెలియదు, అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలా అనేకమైనటువంటి అవకతవకలతోటి ఈ కార్యక్రమం జరిగింది. శిష్యులను అనేక మందిని లోపలికి అలౌ చేయలేదు. ఈవెన్ కొందరు శిష్యులు కూడా మాతోటి మాట్లాడడం జరిగింది. మేము గోవింద స్వామికి అని అనగానే ఆ పేపర్లు వాళ్ళు వీళ్ళు లాక్కోవడం జరుగుతుందని, అలానే ఆ పక్కన పెడుతున్నారని మేము 4 వెళ్ళినప్పుడు ఒకటి పక్కన పెట్టి ఒకటి 3 ఆ పక్కన పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయని కూడా కొందరు శిష్యులు మా దృష్టికి తీసుకొని వచ్చి ఉన్నారు. అలానే కొందరు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్లు పక్కన పెట్టేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఇది ఇవ్వాలి మీరు, ఇదైతే మాత్రమే చెల్లుతుందని వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళు పేపర్లు ఇవ్వడం కూడా జరిగింది. కొందరు సత్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూడా జరిగింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ సమావేశము తీవ్రమైనటువంటి రసాబసాగా ముగిసింది. అలానే ధార్మిక పరిషత్ని గురుపత్ని గారు అడిగారు ఆథరైజ్డ్ ఆఫీసర్ గారిని, స్వామి రాలేని వారి పరిస్థితి ఎందుకు, కొందరు 80 ఏళ్లలో ఉంటారు, కొందరు కొందరు వారికి ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేకపోవచ్చు అని అడగగా వారందరూ కూడా వేరే వాళ్ళ ద్వారా తెచ్చివ్వడం అన్నారు. అలా
వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళని తెచ్చి ఇచ్చిన వాటిని కూడా స్వీకరించలేదు. అలానే తుఫాను వలన అనేక మంది ఇబ్బందులకు గురవుతూ వచ్చిన వాళ్ళని, కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళని కూడా అలౌ చేయలేదు. కేవలం ఈ ప్రాసెస్ని 3 గంటల్లో ముగించేశారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు సమయం అని ఇచ్చారు. ఆ సమయంలో శిష్యుల అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఓరల్గా చెప్పడానికి ఎవరికి అవకాశమే లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న పేపర్స్ ఇట్లా ఇచ్చేసేయండి స్పీడ్గా వెళ్ళిపోండి అని. ఇది ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి మఠంలో జరుగుతున్నటువంటి సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఇలాంటి సంఘటనని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ఫాలో అవుతున్నారు. అలాంటి సంఘటన ఇలా రసాబసగా ముగియడానికి ధార్మిక పరిషత్ సరైన విధి విధానాలు రూపొందించుకోకుండా ఉండడం అనేది ఒక ముఖ్యమైన కారణము. అలానే పూర్తి ధార్మిక పరిషత్ అనేది లేకుండా కేవలం 4 అధికారులు మాత్రమే చేయడం వల్ల కూడా ఏర్పడినటువంటి సమస్య. అదే ధార్మిక పరిషత్తులో మఠాధిపతులు, పీఠాధిపతులు, అలానే ఆగమ పండితులు, వేద పండితులు, 2 జడ్జీలు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్సు, ప్రముఖ దాతలు సభ్యులుగా ఉంటారు. వారు ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఈ విషయం గురించి గౌరవ సీఎం గారు తక్షణం స్పందించాలి. వారు ఎంతో పారదర్శకంగా, ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం కానీ రాజకీయ జోక్యాన్ని కానీ వద్దు అని చెప్తూ ఉంటారు. అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి సనాతన ధర్మ మండలి ఆ ధర్మ పరిషత్ దీని ద్వారా మాత్రమే మఠాలు, గురుస్థానాలు, దేవాలయాల్లో పరిపాలన జరగాలి, వాటి మార్గదర్శనంలో ఉండాలని చెప్తూ ఉంటారు. వారు కూడా ఈ అంశాన్ని పరిశీలన చేసి తక్షణం ఇక్కడ జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారిని అనైతిక ప్రవర్తనతో తక్షణం తొలగించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి అనైతిక వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి. ఈ చట్టము పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. అందుకని ఆ చట్టము అలానే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని రద్దుపరిచి అన్ని అర్హతలు కలిగినటువంటి గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అప్పులు చెల్లించడానికి ఆస్తిని పంచి ఇవ్వాలని కోరినప్పుడు ఒప్పుకోకపోవడంతో వెంకటేష్ తన తండ్రి నాగప్పను హత్య చేశారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుడి అరెస్టు వివరాలను తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన మోరగుడి మండల పరిధిలోని నాగప్ప పెద్దక్కల హత్య కేసును పోలీసులు ఛేదించారన్నారు. వెంకటేష్ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారని, అయితే ఆన్లైన్లో క్యాసినో గేమ్స్ ఆడి విపరీతంగా అప్పులు చేశాడని తెలిపారు. చేసిన అప్పులు తీర్చాలంటే తనకు ఆస్తులు పంపకాలు చేయాలంటూ తండ్రి నాగప్పను కోరారని, దీంతో తండ్రి అంగీకరించకపోవడంతో కోపంతో ముందస్తుగా ప్రణాళిక మేరకు నాగప్ప, పినతల్లి పెద్దక్కలను ఒకే చోట నిద్రిస్తున్న సమయంలో వారిని తలపై కట్టెతో కొట్టడంతో వారు మరణించారన్నారు. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని చాలా తక్కువ రోజుల్లోనే ఛేదించడం జరిగిందన్నారు. అంతకుముందు ఎస్పీ జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జరిగింది సబ్జెక్ట్ అయితే 2-3 రోజులు 25 ఇక్కడ జమ్మలమడుగు టౌన్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ జరిగింది, డబల్ మర్డర్. ఒక వ్యక్తి బై నేమ్ నాగప్ప, 63 year old, ఒక అమ్మాయి బై నేమ్ పెదక్క, అమ్మాయి ఏజ్ 54 years. ఈ బ్రిక్ క్లీన్ లో పనిచేసేవాడు, ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్. రాత్రి ఇంటి బయట పడుకుంటారు. తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రైమ్ గురించి. మన టీమ్స్ విజిట్ చేస్తే, వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మర్డర్. వెంటనే పోలీస్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ చేశారు. అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది. విదిన్ 1 hour అన్ని టీమ్స్ వచ్చాయి. డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఆ యాంగిల్ నుంచి మనం యాంగిల్ చూసాము. టెక్నికల్ టీమ్ వచ్చింది, తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది. సో ది అంతా కేస్ విదిన్ 24 hours, 24 hours కూడా పట్టలేదు, కేస్ అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశారు. దీంట్లో ముద్దాయి బై నేమ్ కుడేతి వెంకటేష్. ముద్దాయి ఈజ్ నన్ అదర్ దెన్ సన్ ఆఫ్ డిసీజ్డ్, ఆయన సొంత కొడుకు. మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్.
ఏం జరిగింది, ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్లో యాజ్ అ డేటా ఆపరేటర్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి, ఇందులో అడిక్ట్ అయిపోయాడు. ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువైంది. ఇంతకు ముందే కూడా ఆయనకి సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు. ఈ అప్పులు ఎక్కువైన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్ గా ఆయన గొడవ పెడుతున్నారు. ఆ రోజు కూడా వచ్చాడు, అడిగారు నాకు డబ్బు కావాలి. అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య. ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకుంటాము, ఎగ్జాక్ట్లీ ఏముందో తెలియదు, సెకండ్ వైఫ్. అలాగే వీళ్ళిద్దరూ అక్కడ గొడవ జరిగింది ఆయన. సో ఆ విషయం ఆయన మైండ్ లో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే, ఆ యాంగర్ లోనే ఆయన అంత ప్లాన్ చేశారు. ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగినంత కాదు, ఆయన అక్కడ నుంచి వెళ్లి ప్రాపర్ గా ప్లాన్ చేశాడు. మళ్ళా ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళా వచ్చాడు. అరౌండ్ 10 o'clock ఇన్ ద నైట్ వీళ్ళిద్దరూ బయట ఒక కాట్ లో పడిపోయారు. అప్పుడు ఆయన లాక్ తీసుకుని, వుడెన్ లాక్, బ్రిక్ దగ్గర ఒక లాక్ ఉంటుంది, ఆ వుడెన్ లాక్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు. అది చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్లో తీసుకువెళ్ళాలి, మర్డర్ ఫర్ గెయిన్ కానీ రాబరీ, డకాయిటీ అట్లా ట్రై చేశాడు. దీంట్లో ఏం చేశాడంటే పక్కన తీసుకుని ఒక రాడ్ తీసుకుని ఫోర్స్ఫుల్ గా ఇల్లు ఓపెన్ చేశాడు, లోపల వెళ్లి బీరువా ఓపెన్ చేశాడు, బట్టలు ఎక్కడెక్కడ పెట్టాడు. తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు. చిల్లీ పౌడర్ అంటే జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంది, ఏముందంటే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మిస్లీడ్ చేస్తుంది ఆ డాగ్ కి స్మెల్ లేకపోవడం వల్ల. సో అది ఆలోచించి ప్రాపర్ గా ప్లాన్ చేసి అది చేశాడు. కానీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల, ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్, ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు. సో ఐ కంగ్రాచులేట్ పోలీస్ టీమ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ మడుగు ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ జమ్మల్ మడుగు. ఈ రోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము, రిమాండ్ అడిగినాం. ప్రింట్స్ మేము కలెక్ట్ చేసాం, డిఎన్ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసాం. చెప్పాల్సింది ఈ రోజు మీరు అందరూ ఉన్నారు. ఈ రోజు మనకి ఒక ప్రొద్దుటూరులో మంచి కన్విక్షన్ వచ్చింది. ఒక పాక్సో రేప్ కేసులో 16-year-old అమ్మాయికి 62-year-old అక్యూజ్ ఉన్నాడు. అప్పుడే జరిగింది, 2018లో జరిగింది. సో సైంటిఫిక్ ఎవిడెన్స్, డిఎన్ఏ ఎవిడెన్స్ వల్ల ఈ కన్విక్షన్ వచ్చింది. ఈ కేసు కూడా మేము సైంటిఫిక్లీ ఇన్వెస్టిగేట్ చేస్తాము. 100% కన్విక్షన్ కోసం మేము 100% ఈ కేసులో ఎఫర్ట్స్ పెడతాము. టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఎవిడెన్స్ అంతా ఉంది. దీంట్లో చెప్పాల్సింది నాకు అందరికీ ఒక అపీల్ అండ్ నాలెడ్జ్ కోసం కూడా, ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి, దీంట్లో ఈ కసినో యాప్స్ చాలా వచ్చాయి. మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దీనివల్ల అడిక్ట్ అయ్యి చాలా మంది యూత్ స్పాయిల్ అవుతున్నారు. ఆ యూత్ భవిష్యత్తు స్పాయిల్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ మధ్యలో ఎంత గొడవ అవుతుంది, మర్డర్స్ కూడా అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది. కానీ నా అపీల్ అంటే మన అంతా స్టాప్ చేయాలంటే మన తరఫు నుంచి మేము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్, 0 టాలరెన్స్. మన దగ్గర వస్తే మేము పీడీ యాక్ట్ వరకు పోతాము. అందరికీ ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ పెట్టి అందరికీ లోపల పెడతాం. మీ తరఫు నుంచి కూడా మీరు దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇట్లాంటి ఇష్యూస్ వల్ల సొసైటీలో ఎంత ప్రమాదం అవుతుంది, ఎంత క్రైమ్ పెరుగుతుంది, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. అట్లా నా తరఫు నుంచి మీకు అపీల్ చేస్తున్నాను. ఎట్లా మన ఏదో ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్, ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, సివిల్ సొసైటీ ఉంటారు, పోలీస్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. టెక్నికల్ యాంగిల్లో పోతూ ఉన్నాము. ఆ రోజు నుంచి పెట్టిన అన్ని ఎఫర్ట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎంత వరకు టీమ్స్ ఎంత మంది రోజుల్లో ఇక్కడ వచ్చి అంత చెక్ చేశారు. ఫైనలీ సమ్ సస్పిషన్స్ ఉన్నాయి పోలీస్ కి. దీనికి 100% గా కన్ఫర్మ్ చేయాలి, ఇది పోలీస్ బాధ్యత. సస్పిషన్ మీద మేము చేయలేము, 100% మనమే కన్ఫర్మ్ చేయాలి. సో దీంట్లో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేశాం.
ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ రిజల్ట్ ఏముంది నేను ఇప్పుడే ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పలేను, కానీ దీంట్లో డౌట్స్ ఉన్నాయి, మనకి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మేము ఫర్దర్ వెరిఫై చేస్తున్నాము. ఇంకా సొఫిస్టికేటెడ్ టెస్ట్ మేము చేస్తాం. దీంట్లోనే బ్రెయిన్ మ్యాపింగ్ ఉంటాయి, తర్వాత నార్కో టెస్ట్ ఉంటాయి. ఇవన్నీ టెస్ట్ మేము చేసి ఏదో ఒక డెఫినేటివ్ ఎవిడెన్స్ మన దగ్గర రావాలి అనే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. సూన్ దీని గురించి కూడా మేము ఎస్డిపిఓ ద్వారా కానీ నా ఆఫీస్ ద్వారా కానీ మీకు అప్డేట్ ఇస్తాం. కడప నగరంలో లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉన్న వాహనాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని 48వ డివిజన్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మహిళా ప్రాంగణంలోని లబ్ధిదారులకు ఇవ్వకుండా తుప్పుపట్టిన వాహనాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో చెత్త సేకరణకు మినీ ట్రాక్టర్లు, గూడ్స్ ఆటోలు, పూడికతీత యంత్రాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు అందించాల్సిన స్వయం ఉపాధి పథకాల యూనిట్లు 6 సంవత్సరాలుగా అలాగే ఉంచివేశారన్నారు. అధికారుల తీరుతో వందలాది వాహనాలు తుప్పుపట్టి 25 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయలేదని, నిరుద్యోగులకు మొండి చేయి చూపుతున్న అధికారులకు తుప్పు పడుతున్న యంత్రాలు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మున్సిపల్ పరిధిలో క్లీనింగ్ కోసం 2018-19 ఎస్సీ ఆర్థిక సంస్థ నుంచి కడప జిల్లాకు ఆటోలు, ట్రాక్టర్లు, క్లీనింగ్ మిషన్ల కోసం 25 కోట్లకు పైగా కొనుగోలు చేశారన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా పక్కన పెట్టారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో వాహనాలు తుప్పు పట్టాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇటీవల శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడినా ఏమాత్రం ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే కోట్ల రూపాయల విలువైన యంత్రాలు తుప్పుగా మారుతూ ఉంటే అధికారులకు ఏమాత్రం చలనం లేదని ధ్వజమెత్తారు. ఈ విషయమై చర్యలు లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులను కలుపుకొని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి గవర్నమెంటు దాదాపు 60 వాహనాల నుంచి 200-300 వాహనాలని కొనుగోలు చేశారు. ఈ వాహనాల యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో చెత్త తొలగింపుని, మురికి నివారణ కోసం తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుగా వాహనాల కొనుగోలు 25 కోట్ల రూపాయలతో చేశారు. ఈ 25 కోట్ల రూపాయల డబ్బుల్ని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దుర్వినియోగం అయిపోయాయి. ఒక్కొక్క వాహనం దాదాపు మొత్తం విడిభాగాలన్నీ తొలగి చెత్తబట్టి తుప్పుబట్టి ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి బ్యాటరీలు సైతం కొంతమంది వ్యక్తులు దొంగిలించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 25 కోట్ల రూపాయల డబ్బులు నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దుర్మార్గం ఏంటంటే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. మేము ఇప్పుడు అడుగుతున్నది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం దాటింది. స్వయంగా కడప శాసనసభ్యురాలు శాసన సభలో ఈ దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ వాహనాల గురించి ప్రస్తావన చేసింది. శాసనసభ్యురాలు విప్పుగా ఉన్నటువంటి ఆమె ప్రస్తావన చేసినా జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక లేదు. దీన్ని బట్టి దీని యొక్క నిర్లక్ష్యం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం విడనాడి తక్షణమే ఈ వాహనాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు ఈ వాహనాలని లబ్ధిదారులకు ఇవ్వడానికి లబ్ధిదారులు కూడా నిర్ణయించారు. లబ్ధిదారులు ఫైనల్ చేసినా కూడా, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అధికార యంత్రాంగం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దీన్ని పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాహనాలను రిపేర్ చేసి వాటి వినియోగంలోకి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే అధికార యంత్రాంగం ఏదైతే 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు మొత్తాన్ని అధికారుల ద్వారా రికవరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు ఏం చెప్తున్నారంటే, మేము అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు కాబట్టి ఈ వాహనాలని ఆ రకంగా తుప్పు పట్టేంత వరకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. కాబట్టి ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా సరే దాన్ని వినియోగంలోకి తీసుకురావడమా, లేకపోతే దాన్ని లబ్ధిదారులకు అందజేయటమా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో వాటిని వినియోగం
తీసుకొచ్చే ప్రయత్నాలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతామని, ఆ రకంగా ఆలోచించకపోతే ప్రజానికంలోకి వెళ్ళి ఆందోళన చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. బ్రహ్మంగారి మఠం మఠాధిపతి నియామకంపై వీలునామా ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. దివంగత మఠాధిపతి కుమారుడు గోవిందస్వామి సోదరుడు శ్రీనివాసుల వినతి. అప్పులు చెల్లింపులకు ఆస్తిని ఇవ్వనందున తండ్రితో పాటు పినతల్లిని హత్య చేసిన వెంకటేష్. మీడియాకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.